కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకుల స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. ఈరోజు బీజేపీ నేత సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంతో ఉన్నతమైన వ్యాఖ్యానాలు చేశారు కాపు జాతి గురించి. రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ ఉన్న సామాజిక వర్గం కాపులు. ఈ విషయం ప్రతి సామాజికవేత్తకి తెలుసు, ప్రతి రాజకీయ నాయకులకి తెలుసు. ప్రతిసారి కూడా కాపులని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే తీసుకుని తమ పబ్బం గడుపుకున్న రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యాఖ్యానించడం నిజంగా అభినందనీయం. కాపునాడు ఆయన వ్యాఖ్యల్ని స్వాగతిస్తుంది. ఎందుకని అంటే ఏపీలో 20-25% ఉన్న కాపు ఓటింగ్. అటువంటి కాపుల్ని ప్రతిసారి మీకు అది చేస్తాం, మాకు అది చేస్తాం, ఇంకెందుకు మేము ఉన్నాము అంటాం. ఎవరో ఒక తూతూ మంత్రంగా ఒకరిద్దరికి అధికారాలు లేని మంత్రి పదవులు. ఈ విషయం ప్రతి కాపు సోదరిమణులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఇటువంటి విషయాలనే మన జ్ఞప్తికి తెచ్చుకొని రాజకీయ అధికారం ఇకనైనా సాధించే రీతిలో కాపు జాతి ముందడుగు వేయాలనే ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుని ఈసారి ఓటింగ్ జరగాలి అనే విషయాన్ని కాపునాడు నొక్కి వక్కానిస్తుంది. ఇప్పుడు జీవీఎల్ గారు పూర్వం పార్లమెంట్లో కాపు రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మేమందరం అభినందించాం. ఆయన మంచి మనసుతోనే ఆలోచించారని అనుకున్నాం. కానీ ఆ ఒక్క చిన్న విషయాన్ని పట్టుకుని ఈ కొంతమంది కాపు సంఘాల పేరుతో ఆయనకి సన్మానాలు చేస్తున్నారు. ఏం సాధించామని మీరు సన్మానాలు చేస్తున్నారో చెప్పాలి. ఇక్కడ ఆ కాపు సంఘాలు ఎవరైతే సన్మానాలు చేస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏం సాధించాం? ఒకసారి ప్రశ్నిస్తే సాధించినట్టేనా? అయ్యా జీవీఎల్ గారు, సన్మానాలతో మీరు ఆనందపడితే సరిపోదు, నిర్దిష్టమైన ప్రణాళికతో రండి, అందరూ స్వాగతిస్తాం. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు. కాపుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు పనిచేసిన వారిద్దరి పేర్లు ఉదాహరించారు. ఒకటి స్వర్గీయ పి శివశంకర్ గారు, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు. స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి సహకారంతో స్థాపించబడిన కాపునాడు ప్రస్తుతం జాతీయ అధ్యక్షులుగా గాల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మిగతా కాపునాడు పేరుతో వచ్చే చిన్న సంఘాలన్నీ కూడా తమకు మద్దతు ఇచ్చే పార్టీలకు అనుగుణంగా మాత్రమే వాళ్ళు పనిచేస్తూ జరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ కాపునాడు ఒకే ఒక బాట ఏంటి అంటే కాపులకి రాజ్యాధికారం దక్కాలి. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఉన్న కాపు జాతికి దిశానిర్దేశం చేసే శక్తి నాలో లేదన్నారు. అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకులే అటువంటి మాట అన్నప్పుడు మాయ మాటలు చెబుతూ లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి కాపు జాతికి దిశానిర్దేశం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషయాన్ని ప్రతి రాజకీయ నాయకుడు కూడా గుర్తెరిగి ప్రవర్తించాలనేసి కాపునాడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అదే మాట అన్నారు. జనసేన పార్టీని బయట నుంచి ఎవరూ కూడా ప్రభావితం చెయ్యొద్దు అనే ఒక విలువైన మాట చెప్పారు. నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారికే వదిలేయండి. అదే రకంగా మన రాష్ట్రంలో ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు అని కన్నా గారు మరో ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం కోటా ఇష్యూ చేసింది, ఆ ప్రకారంగా కూడా చేయలేకపోతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చారు, ఆ రకంగా కూడా అమలుకి నోచుకోవట్లేదు. ప్రతి దానికి ఒక క్వేరీ పెట్టి మేమేమీ చేయలేకపోతున్నాం, చేయటానికి వీల్లేదు, వీళ్ళు అభివృద్ధి చెందకూడదు, ఇదే ఒక ఆలోచనతో మాత్రమే వస్తున్న సందర్భంలో కన్నా గారు నిష్కర్షగా తన అభిప్రాయాలను వెలిబుచ్చి అటు బీజేపీ అధిష్టానాన్ని కూడా తన వాయిస్ వినిపించినందుకు కాపునాడు మరోసారి నమస్సులు తెలియజేసుకుంటుంది. మీ తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.